కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు ఇబ్బంది పెట్టబోతుంటాయి. ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు. ఒకటికి 2 సార్లు, వీలైతే 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పరంగా చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేయండి. అలాగే నూతన కార్యక్రమాలు ప్రారంభించుకునేందుకు తగినటువంటి సమయము, ప్రణాళికల కోసమై ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని రకాల ఉద్యోగపరమైనటువంటి మార్పులు, చేర్పులు కనిపిస్తున్నాయి. వ్యాపారాల పరంగా ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది. దూర ప్రాంతాల గురించి కొన్ని విషయాలు తెలుస్తుంటాయి. విదేశీ వ్యవహారిక విషయాల్లో అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కర్కాటక రాశి వారు ఈ వారం అధికారులతో కొంత ఒత్తిడికి, సమస్యలకు లోనవుతూ ఉంటారు. జాగ్రత్తగా పరిష్కారం చేసుకుంటుండాలి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. విశేషమైనటువంటి అమితమైనటువంటి వేగంతో ప్రయాణం చేయకూడదు. అలాగే అనారోగ్య సంబంధమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. క్రయ విక్రయాలలో ఈ వారం కర్కాటక రాశి వాళ్లకు లాభాలు కలిసి వస్తాయి. వీరు ఈ వారమంతా కూడా శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం మంచిది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం లేదా ఓం నమో నారాయణాయ అనేటటువంటి విష్ణు సంబంధమైనటువంటి నామాన్ని విశేషంగా జపం చేసుకుంటూ ఉండాలి.